ఈ రోజు బిగ్ బాస్ 9 ప్రోమో చూసిన తర్వాత ఎంత మందికి నిజంగా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎప్పుడైతే నాగార్జున గారు ఈ రోజు ఎవరికి రంగు పడుద్ది అని అనిపిస్తుంది మీకు అని చెప్పినారో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు ఒకటే ఒకటి అనిపించింది, ఆ రంగు డబ్బేదో రీతు నెత్తి మీద వేయరని పక్కాగా అనిపించింది. ఎందుకంటే డెమోన్ పవన్ ను వన్ సైడ్ గా కెప్టెన్సీ టాస్క్ లో రీతు చౌదరి ఎంత మంది చెప్తున్నా కూడా వినకుండా ఆయనను కెప్టెన్ చేసింది. పాపం బర్నీని అనవసరంగా ఎలిమినేట్ చేసింది. ఎలిమినేట్ చేసిన తర్వాత బర్నీ గారు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అన్యాయం అని తెలిసినా కూడా తలదించుకొని పక్క పోయినాడు. ఇమ్మాన్యుల్ కూడా నిజంగా అంత ఫిజికల్ గా ఫిట్ లేకపోయినా 100% తన ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఆ కెప్టెన్సీ టాస్క్ లో మాత్రం గెలవలేకపోయినాడు. కానీ రీతుకు కొంచెం కూడా దయా కనికరం లేకుండా ఆమె వన్ సైడ్ గా నిజంగా ఆ డెమోన్ పవన్ ని కెప్టెన్ చేసింది. అసలుకు దాని గురించి నాగార్జున గారు మాట్లాడరా అని అందరు అనుకున్నారు. కానీ ఈ రోజు నాగుమామ విశ్వరూపమే చూపించినారని ఎంతమందికి అనిపించింది. నాగుమామ ఈ రోజు రీతును రఫ్ ఆడించిన విధానం ఎంతమందికి కరెక్ట్ అనిపించింది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా నాగార్జున గారు మాట్లాడడం నిజంగా బిగ్ బాస్ అనేది ఫ్యూచర్ లో ఒక మంచి బూస్టప్. ఎందుకంటే దారుణంగా మాట్లాడే వాళ్ళను, దారుణంగా సంచాలకుగా వ్యవహరించే వాళ్ళను ఈ రకంగా మందలిస్తే నెక్స్ట్ టైం వాళ్ళు కొంచెం బెటర్ గా అవుతారు అండ్ షోకి కూడా మంచి వాల్యూ వస్తుంది. ప్రీవియస్ గా 1వ సీజన్ నుంచి 9వ సీజన్ వరకు చాలా సార్లు బిగ్ బాస్ కొన్ని పట్టించుకునేవాడు కాదు ఈ రకంగా. కానీ ఈసారి బిగ్ బాస్ మారింది. నిజంగా బిగ్ బాస్ ను చూసే వాళ్ళ సంఖ్య మాత్రం ఈ రోజు నుంచి పెరిగిపోతుంది. ఈ రోజు ఎపిసోడ్ మాత్రం బీభత్సమైన ఎపిసోడ్. నాగార్జున మామ డైరెక్ట్ గా అడిగినాడు రీతు నువ్వు కావాలని డెమోన్ పవన్ ను కెప్టెన్ చేసినావు కదా, అసలుకు నీకు అలా ఎలా చేయాలనిపించింది? ఎంత మంది మాట్లాడుతున్నా కూడా నువ్వెందుకు డెమోన్ పవన్ ను కెప్టెన్ చేసినావు, అది తప్పు కదా అని నాగార్జున గారు విజువల్స్ కూడా చూపించినారు, వీడియో కూడా చూపించినాడు. అంత వీడియో చూపించిన తర్వాత పవన్ కళ్యాణ్ అడిగినాడు, పవన్ కళ్యాణ్ ఇది కరెక్టా తప్ప అంటే లేదు సార్, రీతు ఏమని చెప్పిందంటే స్టాప్ అని చెప్పినాక కూడా ఆగకపోతే ఎలిమినేట్ చేస్తానని చెప్పిందంటే వీడియో చూపించి షేమ్ చేసినాడు పవన్ కళ్యాణ్ కూడా. మామూలుగా కాదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్, రీతు, డెమోన్ పవన్ ముగ్గురు మధ్యలో నడుస్తుంది గేమ్. తెలుసు కదా, మోనలు, అఖిల్, అభిజిత్ మధ్య సీజన్ 4 లో ఏ విధంగా అయితే నచ్చిందో సేమ్ టు సేమ్ అదే విధంగా వీళ్ళ మధ్య కూడా నడుస్తుంది. వీళ్ళు కూడా అదే క్రియేట్ చేస్తున్నారు. అసలు లైఫ్ లో వీళ్ళ అమ్మాయిలను చూసినారా లేదా అన్నట్టు చిత్తగాడితో కుక్కలేక వ్యవహారం చేస్తున్నారు అనేది జనాలకు అందరికి అర్థమైంది. కానీ ఈ రోజు నాగుమామ మాత్రం విశ్వరూపాలు చూపించినాడు, అందరిని అడిగినాడు ఈ రకంగా కెప్టెన్ అయిన డెమోన్ పవన్ కెప్టెన్ గా ఉండాలనా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేకుంటే మీరు మీ చేతిని వెత్తి చెప్పండి అని ఎప్పుడైతే చెప్పినాడో అందరూ చెయ్యెత్తినారు. రీతు కూడా మనసులో అనిపించింది నేను కూడా ఎత్తుతాను, కానీ వీళ్ళు ఆడ నన్ను కిందేసి కొడతారు అని అనిపించి నిజంగా రీతు మాత్రం ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఎంతో మంది మాట్లాడినారు. అదే రోజు సంజన గారు క్వశ్చన్ చేసినప్పుడు రీతు దగ్గర ఆన్సర్ లేదు చెప్పడానికి. నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు స్టాప్ అని చెప్పలేదు కదా, బర్ని గారిని ఎందుకు ఎలిమినేట్ చేసినావు అంటే రీతు దగ్గర ఆన్సర్ లేకుండా నేను ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళతోనే మాట్లాడతాను కానీ నేను బయట కూర్చున్న కంటెస్టెంట్లతో మాట్లాడానని మాట దాటేసింది అసలుకు. దాని తర్వాత ప్రియ గారు నిన్న జరిగిన టాస్క్ లో ప్రియా శ్రీజ కూడా క్వశ్చన్ అడిగినప్పుడు ఆమె క్వశ్చన్ కు ఆన్సర్ లేనప్పుడు నేను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నేను మీకు ఎందుకు సమాధానం చెప్పాలి, మీకు అవసరం లేదు, ఇది మా మ్యాటర్ అంటది. ఆమె దగ్గర సమాధానం లేకపోయినా ఎవరైతే ఆమెతో మాట్లాడలేకుండా ఉంటారో వాళ్ళతో మాత్రమే గట్టిగా మాట్లాడుతుంది. తనుజాన్ చూసి ఎంతమందికి పాపం అనిపించింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా? ఆల్రెడీ మర్యాద మనీష్ ఎవరైతే మన సెకండ్ విజయ్ దేవరకొండ ఉన్నాడో ఆయన ఎలిమినేట్ అవుతున్నాడు. ఆయన ముందు ఆ అంటాడు, వెనకాల ఊ అంటాడు. ఆయన ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాలేదు. పాపం బిగ్ బాస్ కూడా అర్థం కాలేదు ఆయనని ఏ దారిలో నుంచి పంపించాలి ఇంటికని. దాని తర్వాత ప్రియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా లేదా అనే దాని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ప్రియా ఎలిమినేట్ అవుతుందా లేకపోతే ఫ్లోరా ఎలిమినేట్ అవుతుందా? మీకేమనిపిస్తుంది? డెఫినెట్ గా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1000 మందికి దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.